ఒక విమానం గాలిలో ఉంది. గాలిలో ఉండగా దానికి బాంబు బెదిరింపు కింద మెయిలొచ్చింది. అప్పుడు ఏం జేయాలి? ఒక నిర్మానుష్య ప్రదేశం లేదా ఎక్కడ ఎవరు ఉండనటువంటి ఎయిర్‌పోర్ట్ వైపుకి షిఫ్ట్ చేయాలి. ఆ విమానంలో బాంబుంది అన్నప్పుడు. అలా గాకుండా ఒక ప్రధాన విమానాశ్రయం నుంచి ఇంకో ప్రధాన విమానాశ్రయం వైపుకి షిఫ్ట్ చేయడం ఏంటో అర్థం గాలేదు. తాజాగా ఇండిగోకి సంబంధించినటువంటి విమానం కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చేది. ఉదయం 8, 10 గంటలకి హైదరాబాద్ రావాల్సున్న సందర్భంలో ఓ మెయిలొచ్చిందట. దాంట్లో బాంబుంది. అదొక ఫ్లైటే పేలిపోతుంది. లైక్ మన అప్పట్లో ట్విన్ టవర్స్ కూల్చివేతకు వాడినట్టు ఇట్లా ప్లాన్ చేశామన్నటువంటి. దాన్ని బేస్ చేసుకొని అర్జెంట్‌గా దాన్ని హైదరాబాద్ నుంచి ముంబై వైపుకి షిఫ్ట్ చేశారట. ముంబై పారిశ్రామికవేళ. అక్కడికి తీసుకెళ్తే ఒకవేళ ఎవడన్నా పెడితే ఆళ్ళు కోరుకున్నది చేసినట్టు అవుతది గదా! అప్పుడేం జేయాలా? కాస్త ప్లెయిన్ ఏరియా ఎక్కడుంటదో, కడప, కర్నూలు లాంటి చోట్ల ఖాళీగా ఉంటాయి ఎయిర్‌పోర్ట్‌లు. లేదా కొన్ని ఏరియాల్లో ఖాళీ ఎయిర్‌పోర్ట్‌లుంటాయి. అక్కడికి తీసుకెళ్ళాలి ఒకవేళ పేల్చేస్తారు అనుకుని భయముంటే గనక. కానీ ఇదేంటో మరి అధికార యంత్రాంగం యొక్క సమన్వయ లోపం చాలా సేపు ప్రయాణికులు భయంతో వణికిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడింది.